ప్రతి సంవత్సరం దక్షిణ భారతదేశంలోని పంపా నది ఒడ్డున ఒక సమావేశం జరుగుతుంది. దీన్ని ఆసియాలోనే అతిపెద్ద సమావేశం అని పిలుస్తారు. దీన్ని క్రైస్తవ ఆధ్యాత్మిక సమావేశం అంటారు. కానీ ఈ జనసమూహం వెనుక చాలా ప్రశ్నలు, అనేక చర్చలు, దాగిన కథలు ఉన్నాయి. పర్యాటక వీసాపై వచ్చే విదేశీ పూజారుల నుండి సాంస్కృతిక ఉద్రిక్తత వరకు ఈ పవిత్ర నది ఒడ్డున సాలాంటి కొన్ని మార్పులు జరుగుతున్నాయని ప్రజలు నమ్ముతున్నారు. ఇది ప్రాంతాన్ని మొత్తం మార్చివేసింది. గుర్తింపును ప్రశ్నించడం జరిగింది. ఇది ఆ సమావేశం యొక్క కథ కాదు, కానీ ఆ ప్రభావం కథ. ఇది ఏళ్లగా ఆగకుండా కొనసాగుతూనే ఉంది. ఒక వ్యక్తి విదేశాల నుండి పర్యాటక వీసాపై భారతదేశానికి వచ్చి ఎలాంటి అనుమతి లేకుండా మత ప్రచారాన్ని వ్యాప్తి చేస్తూ ప్రజలను మతంలోకి మారమని కోరతాడు. ఇది ఊహ కాదు, కానీ నిజం. వాస్తవానికి ఆసియా మొత్తంలో అతిపెద్ద క్రైస్తవ ఆధ్యాత్మిక సమావేశం దక్షిణ భారతదేశంలో ఒక చిన్న నది ఒడ్డున జరిగింది. ఇది ఏటా జరుగుతుంది. ఇది భారతదేశంలో అతిపెద్ద మతపరమైన వివాదాల్లో ఒకటా? ఎందుకు? మరి ఈ గుంపు వెనుక దాగిన కథలేమిటి? దక్షిణ భారతదేశంలోని నిశ్శబ్ద నది ఒడ్డున ప్రతి సంవత్సరం ప్రజలు ఆసియాలో అతిపెద్ద సమావేశం అని పిలిచే ఒక గుంపు గుమికూడుతుంది. దీన్ని పెద్ద క్రైస్తవ ఆధ్యాత్మిక సమావేశం అంటారు. కానీ ఈ గుంపు వెనుక సంవత్సరాలుగా వివాదాలు, చర్చలలో మాత్రమే చర్చించబడుతున్న నిజం ఉంది, వినిపిస్తోంది. ఈ సమావేశం మోర్మన్ కన్వెన్షన్. 1895 నుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో పతనంతిట్ట జిల్లాలోని మోరమం ప్రాంతంలో పంపా నది విస్తారమైన ఇసుక ఒడ్డున ఈ కార్యక్రమం జరుగుతోంది. దీన్ని మలంకరా మార్థోమా సిరియన్ చర్చ్ యొక్క మిషనరీ సంస్థ అయిన మార్థోమా ఇవాంజలిస్టిక్ అసోసియేషన్ నిర్వహిస్తోంది. బయట నుండి చూస్తే ఇది సామాజిక సమస్యలను చర్చించి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం ఇచ్చే సమావేశంగా కనిపిస్తోంది. కానీ 1990లో అనేక హిందూ సంస్థలు ఈ కార్యక్రమం వెనుక మరొక చరిత్ర ఉందని, మత మార్పిడి ఉందని పేర్కొన్నప్పుడు ఈ సమావేశం జాతీయ వార్తలకు కేంద్రంగా మారింది. పర్యాటక వీసాపై వచ్చే చాలా మంది విదేశీ ఫాదర్లు అధికారిక అనుమతి లేకుండా ఇక్కడికి వస్తున్నారనే ఆరోపణ ఉంది. విహెచ్పి నాయకుడు కుమ్మన్ రాజశేఖరన్ తీవ్ర వ్యతిరేకం వ్యక్తం చేశాడు. పర్యాటక వీసా కేవలం ప్రయాణం కోసం మాత్రమే, మత ప్రచారం కోసం కాదు. చర్య తీసుకోకపోతే ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తీసుకువెళతామని ఆయన స్థానిక పరిపాలనను హెచ్చరించాడు. ఈ కార్యకలాపాలన్నీ వీసా నిబంధనల ఉల్లంఘనే కాదు, దేశ సార్వభౌమత్వానికి కూడా ముప్పు అని విశ్వసించాడు. విదేశీ మిషనరీలు విద్య, ఆరోగ్య సేవల పేరుతో పేద వర్గాలను దోపిడీ చేస్తున్నారని, ఆయన పేదల ప్రజలను మతం మార్చుకునేలా ప్రభావితం చేస్తున్నారని ఆయన పేర్కొన్నాడు. వివాదం ఇక్కడికే పరిమితం కాలేదు. 1998లో ఈ సమావేశం కోసం పంపానదిపై భూగర్భ ఆనకట్ట నిర్మించినప్పుడు ఆ ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. గయా ఆనకట్ట నీటిని ఆపడం ద్వారా అరణ్ములా పార్థసారథి ఆలయానికి నీరు చేరదని హిందూ సంస్థలు ఆరోపించాయి. ప్రవాహం తగ్గుతోంది. దీని కారణంగా అక్కడ జరిగే శతాబ్దాల నాటి పండుగలు, ముఖ్యంగా స్నేక్ బోట్ ఫెస్టివల్ ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అనేక ఫిర్యాదులు, సమావేశాలు, నిరసనలు ఉన్నప్పటికీ ఎలాంటి ఫలితాలు రాలేదు. కాబట్టి స్థానిక హిందువులు పంపా విమోచన సమితి అనే కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. అవసరమైతే ఆనకట్టలోని కొన్ని భాగాలను తామే విచ్ఛిన్నం చేస్తామని ఈ కూటమి హెచ్చరించింది. పరిస్థితి తీవ్రమైంది. ప్రభుత్వం జోక్యం చేసుకోవలసి వచ్చింది. నిపుణుల కమిటీ సిఫారసు మేరకు నది నీరు నిలిచిపోకుండా ఆనకట్ట ఎత్తును తగ్గించడం జరిగింది. అరణ్ముల ఆలయం వైపు సరిగ్గా నడవండి. ఆనకట్ట అలాగే ఉంది. సమావేశం కూడా కొనసాగింది. కానీ ఉద్రిక్తతలు అంతం కాలేదు. అనేక హిందూ సంస్థలు ఇది కేవలం ఆధ్యాత్మిక సమావేశం కాకూడదని, నెమ్మదిగా జరుగుతున్న సాంస్కృతిక జోక్యం ఉందని నమ్ముతున్నాయి. పంపానది వంటి పవిత్ర స్థలాల ఆక్రమణ, విదేశీ ఫాదర్ల పర్యాటక వీసా ప్రచారం, ప్రజలను ప్రభావితం చేయడానికి విదేశీ నిధులు, ఈ చర్యలన్నీ భారత మత సాంస్కృతికతను దెబ్బతీయడానికి లక్ష్యంగా పెట్టుకున్నాయి. నిర్మాణంలో మార్పులు తీసుకురావడానికి ఇవి ఒక పెద్ద ప్రణాళికలో భాగం. ఇది మన మతం, సంస్కృతిని తీవ్రంగా దెబ్బతీస్తోంది.